హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ విజయవాడ సితారా మెయిన్ సెంటర్లో అండి. మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ పక్క రోడ్డేనండి. ఇది టోటల్గా 50 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అండి. మీరు వీడియోలో చూడొచ్చు. ఇది కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది టోటల్గా 3 బ్లాకులు అండి. 3 బ్లాకులు కలిపి 50 ఫ్లాట్లు. ఇది తూర్పు రోడ్ అండి అపార్ట్మెంట్కి. ఇది కింద మొత్తం పార్కింగ్. మనకి బ్లాక్కి మధ్యన గ్యాప్ ఉంటుందండి వెంటిలేషన్ కోసం. మీరు వీడియోలో చూడొచ్చు గ్యాప్. వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది 3వ బ్లాక్ అండి. ఈ అపార్ట్మెంట్ మొత్తం తూర్పు, ఉత్తరం, ఓన్లీ ఉత్తరం, తూర్పు ఫేసు, పడమర ఫేసు 3 వైపులా ఫ్లాట్లు ఉన్నాయండి. 3 ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి. మనకు ఏ ఫేసింగ్ కావాలంటే ఆ ఫేసింగ్ తీసుకోవచ్చండి. 3 బెడ్రూమ్ వచ్చేసి తూర్పు, ఉత్తరం, తూర్పు ఉన్నాయండి. అలాగే ఫస్ట్ బ్లాక్లో వచ్చేసి తూర్పు, పడమరలు ఉంటాయండి. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు, ఉత్తరం ఉన్నాయండి. మనకు ఏ ఫేస్ పెడితే ఆ ఫేస్ తీసుకోవచ్చండి. ఫ్లాట్స్ అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయండి. కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరపడాలి. అలాగే ఇవి 3 బెడ్రూమ్ వచ్చేసి 1740 SFT అండి. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1200 SFT. ఒక బ్లాక్ వచ్చేసి 1640. ఇవి తూర్పు, పడమరలు ఉంటాయండి. ఆ బ్లాక్లో 2 ఉంటాయండి. తూర్పు, పడమర 2 కూడా 3 బెడ్రూమే ఉంటాయి. అది ఫస్ట్ బ్లాక్. సెకండ్ బ్లాక్ వచ్చేసి ఫస్ట్ తూర్పు, ఉత్తరం, తూర్పు ఉంటాయండి. మధ్యలో డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మనకు దుర్గమ్మ గుడి వచ్చి 2 కిలోమీటర్లు, మార్కెట్ వచ్చి 3 కిలోమీటర్లు, బస్ స్టాండ్ వచ్చి 4 కిలోమీటర్లు అండి. అలాగే మనకు రైల్వే స్టేషన్ వచ్చి 3 కిలోమీటర్లు. మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందండి. ఇది పడమర లొకేషన్ అండి అపార్ట్మెంట్కి. ఇది ఉత్తరం వైపు లొకేషను. ఇక్కడ మెట్లు కూడా ఇచ్చారండి. కిందంతా పార్కింగ్. మనకు వర్క్ జరుగుతుంది కాబట్టి క్లియర్గా కనబడట్లేదు. వర్క్ అయిపోతే మొత్తం క్లియర్గా కనబడిద్దండి. ఇవి మనకు కనిపిస్తున్నాయి వాచ్మెన్ రూమ్లు. ఇది SFT వచ్చి 4800 చెప్తున్నారండి. మనకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. మీకు ఈ అపార్ట్మెంట్ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.